ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ప్రేమ అందరికీ కావాలి. ప్రేమని కొందరు కోరుకుంటారు, కొందరు వెతుక్కుంటారు. కోరుకున్నా వెతుక్కున్నా ప్రేమ దొరుకుతుందా మరి? అది మీరే చెప్పాలి. ఒక తల్లి తన బిడ్డను ఆడిస్తున్నప్పుడు ఆ బిడ్డ తల్లిని చూసి సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. ఆ సిచ్యువేషన్ని, ఆ సందర్భాన్ని మనం చూస్తాం. మనం చూసినప్పుడు చాలా ఆనందాన్ని పొందుతాం. ఆ ఆనందాన్ని మనం గమనించాలి. ఆ ఆనందాన్ని మనం క్యాప్చర్ చేయాలి, పరిశీలించాలి, గమనించాలి. మనకిష్టమైన వాళ్ళు మంచి డ్రెస్ వేసుకొని మంచిగా అలంకరించుకొని వచ్చినప్పుడు మనం చూస్తాం. వారిని చూసినప్పుడు మనకు అదొక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ని గమనించారా మీరు? గమనించండి. ఆ ఆనందాన్ని గమనించినప్పుడు ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది. మనం ఒక మంచి సంగీతం విన్నా, ఒక మంచి కవిత విన్నా, లేదా ఒక మంచి పుస్తకం చదివినా, లేదా ఒక మంచి టేస్టీ బిర్యానీ తిన్నా, మంచి ఫుడ్ తిన్నా అదొక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. దాన్ని గమనించారా ఎప్పుడన్నా? గమనించండి, అబ్జర్వ్ చేయండి. ఆ ఆనందమే అసలైన ప్రేమ. మొక్కను నాటండి. నాటి ఆ మొక్కని ప్రేమగా పెంచండి, ఫీలింగ్ తోటి పెంచండి. అది పెరుగుతూ ఉంటుంది, మంచి పువ్వులు పూస్తుంది, కాయలు ఇస్తుంది. అప్పుడు మీలో కలిగే ఆనందమే నిజమైన ప్రేమ. అప్పుడప్పుడు మనకి వృద్ధుల జంటలు కనిపిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, చాలా ముసలివాళ్ళు ఒకరికొకరు చేయి పట్టుకొని తోడుగా వెళుతూ ఉంటారు. అన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరూ కలిసి నడిచిన మార్గం ఎప్పుడైనా గమనించారా? గమనించండి. అదే నిజమైన ప్రేమ. ఇలాంటి ఫీలింగ్స్ని గమనించండి, ఇలాంటి ఫీలింగ్స్ని క్యాప్చర్ చేయండి. అప్పుడే మన మీద మనకి ఒక భరోసా వస్తుంది. అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇలాంటి నిశ్శబ్ద ప్రేమని ఎప్పుడైనా గమనించారా మీరు? ఇలాంటి ప్రేమ మీరు అనుభవించినప్పుడు వేరే వాళ్ళ ప్రేమని అస్సలు కోరుకోరు. ప్రేమ దక్కలేదని యాసిడ్లు పోయటం, ప్రేమ దక్కలేదని హత్యలు చేయటం, రేపులు చేయటం అస్సలు ఉండవు కదా. ఇలా చేస్తే ఏమంటారు మీరు? నమస్తే. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో చేయండి.